హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూపిస్తున్నది ఉప్మా రెసిపీ ఎలా చేయాలి అనేసి. ఫస్ట్ మనం బన్సీ రవ్వ తీసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు రవ్వ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. మనం ఆనియన్స్, మిర్చి, టొమాటో, కొరియాండరు, కర్రీ లీవ్స్ అన్నీ కావాల్సినవి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆవాలు వేసుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత అందులో శనగపప్పు, ఉద్దిదాలు వేసుకొని కాస్త అట్లా ఫ్రై చేయాలి. అది ఫ్రై అయిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న మిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అందులోనే మనము కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కాస్త బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం కట్ చేసుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ వేసుకున్న తర్వాత 2 to 3 minutes బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కాస్త సాల్ట్ వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో ఒక 3 cups వాటర్ వేసుకోవాలి. అందులోనే కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ బాగా మరగనివ్వాలి. ఇలా మరిగేటప్పుడు మనం తీసుకున్న రవ్వ అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉంటే ఈ టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది, కాస్త చిక్కబడుతూ వస్తుంది. చూడండి, ఇలా వస్తుంది. ఉప్మా రెడీ అయిపోయింది. లైక్ చేయండి.